రోడ్ల అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడ్డారని జనసేన పార్టీ ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతిలోని కులశేఖర అల్వార్ మార్గం రోడ్డులో నాసి రకం పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణానికి 6 లేయర్లు వేయాల్సి ఉన్న తూతూ మంత్రంగా రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. వైసీపీ నేతలు 15% కమిషన్ కోసం కకృతిపడి ఆగమేఘాల మీద రోడ్లు వేశారని అరణ్య శ్రీనివాసులు ధ్వజమెత్తారు. రోడ్ల నాణ్యతపై థర్డ్ పార్టీతో విచారణ చేయిస్తామన్నారు. టీటీడీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు. సందర్భంగా ఎప్పటికప్పుడు అవకతవకలు జరిగినది మాత్రమే రోడ్లలోనే కాదు, ఈ రోడ్లు వేసే శాఖతో టీడీఆర్ బాండ్లు అయితేనేమి చాలా వాళ్ళ స్వ లాభానికి వేసుకోవడం కూడా ఈ రోడ్లంతా కూడా జరిగింది. పబ్లిక్ ఇక్కడ మీరు కూడా చూడండి, ఇండ్లు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా అవసరాలు ఉన్నాయా, దీనికి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా, ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉంది, ప్రజాప్రతినిధులకు ఎంతైనా ఉంది. ప్రజాప్రతినిధుల స్వార్థం కోసం ఇంత ఖర్చులు పెట్టి ఇటువంటి రోడ్డుని కనీసం ఈ రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు వారంటీ కూడా ఉంది. దీనికి 5 సంవత్సరాలు చెక్కు చెదరకూడదు రోడ్డుకు. అసలు గ్రావెల్ బేస్ ఒక లేయర్ ఉంది, మెట్రో WMM ఉంది, GSB ఉంది, BT ఉంది, దానిపైన సీల్ కోట్ ఉంది. 5-6 లేయర్లతో వేసే రోడ్డుని ఇంత దారుణంగా అధ్వానంగా ఉందంటే కూడా ఒకసారి అధికారులు కూడా దీన్ని వాళ్ళు కూడా చెక్ చేయాలి. దీన్ని అన్ని పరిణామాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూడాలి. ఇప్పుడు కట్ చేసిన చోట్ల కాంపాక్షన్ జరిగి ఉంటే అంటే లూజుగా వస్తూ ఉన్నది, అది ఎంతవరకు కాంపాక్షన్ ఉన్నది, దాన్ని కూడా ఆ కాంపాక్షన్ థర్డ్ పార్టీతో చెక్ చేసేంతవరకు కూడా పేమెంట్లు పెండింగ్ పెట్టాలి. ఇవన్నిటినీ కూడా ఈ రోడ్డు ఒకటే కాదు, ఇటువంటి రోడ్లు